చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భుజం మీద చేసి వాళ్ళ చేత అనిపిస్తున్నారు, డ్రగ్స్ వద్దు బ్రో. మేము ఇలానే ప్రవర్తిస్తామంటున్న వాళ్ళ తీరు ఉమ్, అంటే వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తారో రాజకీయ ముసుగులో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వదిలిపెట్టమని, అదే రాజకీయ ముసుగులో ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద పెను సవాలే అనుకోవాలి. ఒకవైపు యువతకి ఏదైతే ఈ గంజా, ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా లేకుండా చేయాలి రాష్ట్రంలో అనేది ఒకటైతే, అమరావతి రాజధాని నిర్మాణం ఒకటైతే, ఇవన్నీ ఈ రోజున మనకి గూగుల్ డేటా సెంటర్ రాకుండా చేయటానికి వాళ్ళు ఎన్ని మెసేజ్లు పెట్టారు, మరి ఏదైతే ఈ కాగ్నిజెంట్ అని చెప్పుకుంటున్నాం దాన్ని రాకుండా ఎన్ని పెట్టారు, కానిస్టేబుల్ భర్తీకి ఎన్ని కేసులు పెట్టారు చేయకుండా. వాళ్ళు అభివృద్ధి చేయరు, అభివృద్ధి చేసే వాళ్ళని అడ్డుకుంటున్నారు కదా, అడ్డుకుంటారు. అదేమంటే అబ్బో మా జగనన్న వస్తే మామూలుగా ఉండదు జన సమూహం అంటారు. జన సమూహమా సమీకరణ వాళ్లే చెప్పాలి, అంత గొప్పగా ఉండిద్ది. మరి వీళ్ళందరూ చేసే పనులకి బుద్ధి చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 ఇచ్చి. అయినా కూడా ఈ విధంగా చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే డే 1 లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ సాక్షిగా మరి ఏదో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో, ఇంకేముంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అని చెప్పి స్టార్ట్ చేశారో, అప్పుడే అది ఆ మొక్కలోనే త్రుంచేసినట్టే ఈ రోజున ఇన్ని విధాలుగా వాళ్ళు నోర్లు లేచేయి కాదు. మరి ఖచ్చితంగా ఈ రోజున పోలీసు వ్యవస్థ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఒకవైపు అభివృద్ధి చూసుకోవాలా, వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్టలు వేయాలా అనేది ఒక పెను సవాలుగానే మారిందని చెప్పుకోవాలి. యా, మీరు అన్నట్లుగా ప్రభుత్వం ఇంకాస్త ఎవరైతే ఫేక్ ప్రచారం చేస్తున్నారో ఈ వైసీపీ సోషల్ మీడియాలో దానిపైన ఇంకా దృష్టి పెట్టాలి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇదే రకంగా ఊరుకుంటూ పోతే ఇంకా రెచ్చగొట్టే రకంగా వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఈ రకమైన ఫేక్ పోస్టులు, అసత్య ప్రచారాలు ఇవి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎంత చెప్పినా ఇంకా పెడుతూనే ఉన్నారు కదా. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. ఈ రోజున మనం ఒకసారి వరలక్ష్మి గారితో మాట్లాడతాను మేడం. యా, అమరావతి మహిళా జేఏసీ వరలక్ష్మి గారు, నమస్తే మేడం. యా, సాహిబ్ గారు, గతంలో వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు కొందరు మాట్లాడిన తీరు అమరావతి గురించి ఆ రోజున ఎవరూ మర్చిపోలేదు కదా. ఏ రకంగా మాట్లాడారు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఇతర మంత్రులు కూడా. మళ్ళీ ఆ 5 ఏళ్ళు అసెంబ్లీ నిర్వహణ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, లేదంటే ఇతర కార్యకలాపాలన్నీ కూడా అక్కడి నుంచే చేశారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి మాత్రం చేయకుండా వదిలేశారు కదా. అవునండి, ఇక్కడ నవీన్ గారు తమరన్నట్టు మంత్రులు మాట్లాడారు, అదేవిధంగా వాళ్ళ ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి ఎంపీ నందిగం సురేష్ కూడా ఏ విధంగా మాట్లాడాడు. ఆ రోజు 3 శిబిరాలను తీసుకొచ్చి 3 రాజధానులకు అనుకూలంగా అదే ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి